సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. భలే మాట. వెండి మంచిది అవునో కాదో ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ? మూసలో. బంగారం మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? కొలిమిలో. మనిషి మంచివాడు అవునో కాదో ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుంది? కీర్తిలో. అవునా? ఇలా అందాం. ఆ పువ్వు మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? ఆ పువ్వు మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? మళ్ళీ అడుగుతున్నా, ఒక పువ్వు అది మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? కాదన్నా, మీరు కంటెక్స్ట్ వదిలిపెట్టి మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడిగా, వెండి మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? మూసలో. బంగారం మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? కొలిమిలో. మనిషి మంచివాడో కాదో ఎక్కడ తెలుస్తుంది? పువ్వు మంచిదో కాదో ఎక్కడ తెలుస్తుంది? పూలన్నీ ఎక్కడేస్తారు? నూనె తీయడానికి ఎక్కడేస్తారు? అత్తరు తీయడానికి ఎందులో వేస్తారు? చెప్పండి, ఏమంటారు దాన్ని? గానుగలో. చిన్న గానుగా, పెద్ద గానుగా, మిషన్ గానుగా, మామూలు గానుగా ఎక్కడేస్తారు? అక్కడ. అక్కడ తెలుస్తుంది. అందులో నుంచి ఏ వాసన వస్తే? సువాసన వస్తే మంచిది, దుర్వాసన వస్తే చెడ్డది కదూ. ఇప్పుడు ఆలోచిద్దాం. క్రైస్తవుడు వేయబడ్డాడు ఎందులో? శ్రమలో. అది పరీక్ష. ఏ వాసన వస్తుంది? ఏ కీర్తి బయటకు వస్తుంది? మీరే చెప్పండి ఇప్పుడు. అవునా కాదా? నీ క్రైస్తవ్యం ఎంతటిదో, నీ విశ్వాసం ఎటువంటిదో, నీ ప్రేమ ఎలాంటిదో ఎక్కడ బయటకు వస్తుంది? ఏసీలో ఉంటే బయట రాదు. అందరూ నీకు షాలువ కప్పుతున్నప్పుడు ఏం బయటకు రాదు. నీకు అందరూ వంగి షూ వేస్తున్నప్పుడు ఏం బయటకు రాదు. నిన్ను పట్టించుకున్నప్పుడు, నిన్ను తక్కువ చేసినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు, నిన్ను గేలు చేసినప్పుడు, నిన్ను హింసించినప్పుడు, చంపడానికి కత్తి పెట్టినప్పుడు అప్పుడు బయటకు వస్తుంది. నిన్న ఒక ఆయన వచ్చాడు, తెలంగాణ వైపు నుంచి వచ్చాడు. ఆయన వచ్చినవాడు నాతో అంటున్నాడు, ఏంటండి అసలు వీళ్ళు రెచ్చిపోతున్నారు అంటున్నాడు. వీళ్ళంతా రెచ్చిపోతున్నారు ఏంటి వీళ్ళు? మొన్న నా దగ్గరికి వచ్చాడు, ఏంటి ప్రకటిస్తున్నావే నువ్వు పునరుద్ధానాన్ని గురించి అన్నాడు. నేను అన్నా, రేయ్ ప్రకటిస్తాను రా, నేనేం పాకిస్తాన్ నుంచి రాలా, నేను ఇండియా వాడిని. నువ్వు వస్తావో 10 మందిని తెచ్చుకుంటావు, నీ తాతను తెచ్చుకుంటావు, తెచ్చుకోపో అన్నాను బ్రదర్ అన్నాడు. అబ్బా ఎంత గొప్ప కీర్తి! మనం ఇచ్చిన సువాసన ఎలాంటిది? మోసలో వెండి ఫెయిల్ అయింది, కొలిమిలో బంగారం ఫెయిల్ అయింది, కీర్తి వద్ద క్రైస్తవ్యం ఫెయిల్ అయింది. ఎక్కడ మనం క్రీస్తుని చూపించాలి, ఎక్కడ ప్రభు మనలో కనిపించాలి, అక్కడ అది వెలుపలికి రాలేదు. వచ్చిందా మీరు చెప్పండి? ఇంకొక వచనం కూడా